హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాస్లో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 2.4 కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇవాళ ఎక్సర్సైజ్ 2.5లో ఎగ్జాంపుల్ 17 నుంచి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 17 ఏమి ఇచ్చాడు? ఎగ్జాంపుల్ 17 x by 2 minus 1 by 4 is equal to x by 3 plus 1 by 2. Okay, so x by 2 minus 1 by 4, x by 3 plus 1 by 2. సో దీనిలో x వాల్యూస్ వన్ సైడ్కి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి అలాగే కాన్స్టెంట్ వాల్యూస్ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. సో x by 2 ఈ లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే మైనస్ x by 3, అలాగే దీన్ని రైట్ సైడ్కి తీసుకెళ్తే 1/4 మైనస్ వాల్యూ అనేది ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 1/2. ఓకే, సో నౌ x/2 ఇవి రెండు డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. సో మనము సేమ్ డినామినేటర్స్లలో చేంజ్ చేద్దాం. ఓకే, దీన్ని 3తో ఇంటూ చేద్దాం, దీన్ని 2తో ఇంటూ చేద్దాం. ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, సో ఇక్కడ కూడా డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో 4ని చేయాల్సిన అవసరం లేదు, దీన్ని 4తో చేసే 4 వచ్చేటట్టు చూద్దాం. ఇంటూ 2 ఇంటూ 2. సో 3 ఇంటూ ఎక్స్ 3x, 2 3s are 6, మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x, 3 2s are 6, 1/4 ప్లస్ 2/4. ఓకే, సో 3x మైనస్ 2x x by 6. 1 plus 2 3, 3/4. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఎక్స్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డౌన్లో 6 ఉంది కదా, ఈ డౌన్ 6ని మనము రైట్ సైడ్కి తీసుకెళ్తే అప్పుడు డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 6/4. ఎందుకు? ఇది డివైడ్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే ఇంటూ అవుతుంది, మళ్ళీ ఇది డౌన్లో ఉన్నప్పుడు ఇటు సైడ్కి వస్తే అప్లోకి వస్తుంది. సో 3 ఇంటూ 6/4, 3 6 18/4. సో క్యాన్సిలేషన్ చేద్దాం 2 టేబుల్తోనే. 2 2s 4, 2 9s 18, సో 9/2. ఓకే, నెక్స్ట్ ఇదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు చూపించారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18. ఎగ్జాంపుల్ 18. సాల్వ్ x minus 4/7 minus x plus 4/5 is equal to x plus 3/7. ఓకే, సో మనకి ఇక్కడ డినామినేటర్స్లో ఏమి ఇచ్చాడు? డిఫరెంట్ వాల్యూస్ని ఇచ్చాడు కదా. సో 7 ఒకటి 5 ఒకటి ఇచ్చాడు. సో మనము దాన్ని సేమ్ వచ్చేటట్టు చూడాలి అంటే దీన్ని ఇంటూ x minus 4/7 ఇంటూ 5 ఇంటూ 5 మైనస్ x plus 4 ఇంటూ 7 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ x plus 3/7. సో 5 ఇంటూ ఎక్స్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇంటూ 5, 7 5s 35, మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ 7/35, x plus 3/7. 5 ఇంటూ ఎక్స్ 5x, 4 5s 20/35, మైనస్ 7x ప్లస్ 7 4s 28/35 ఈజ్ ఈక్వల్ x plus 3/7. ఓకే, నౌ 5x minus 20, ఈ మైనస్ వాల్యూని ఈ రెండింటికి యూజ్ చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 28/35 ఈజ్ ఈక్వల్ x plus 3/7.
నౌ 7x 5x ఎంత అవుతుంది? మైనస్ ఉంది, -7x + 5x -2x -28 -20 -48 రెండు మైనస్ వాల్యూసే కాబట్టి ప్లస్ చేయాలి. by 35 = x + 3/7. ఓకే, నౌ ఈ 2 ఇట్లో మైనస్ను కామన్ ఇద్దాం. మైనస్ కామన్ అయితే 2x + 48 by 35 x + 3/7. ఓకే, నౌ ఇంకేం చేద్దాం? 7 1 7 5 35 చేయొచ్చు కదా. సో ఇక్కడ ఈక్వల్లో ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిలేషన్ చేశాను. 7 1 7 5. నౌ -2 -2x + 48 = 5 × x + 3 -2x -48 5 × x 5x 5 × 3 5 3 15. సో దీన్ని ఇక్కడ మళ్ళీ కంప్లీట్ చేసేస్తాను. సో ఇప్పుడు 5x ఉంది కదా, ఈ 5xని ఇక్కడే పెట్టేసి దీన్ని రైట్ సైడ్కి తీసుకొద్దాం. అప్పుడు -2x ఏమవుతుంది? +2x అవుతుంది. ఈ 15ని లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం, మైనస్ వాల్యూ వస్తుంది. సో -48 - 15 = 5x + 2x. సో 5x + 2x 7x. సో ఇక్కడ 48 + 15 ఎంత? 8 + 5 13. 1 + 4 5 5 + 1 5 6 63. x = -63 -63/7. మరి 7 టేబుల్లో ఎక్కడ అవుతుంది? 7 9 63 7 1 7 9. సో -9. x వాల్యూ ఎంత? -9. అలా మనము ఆ వాల్యూస్ని చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు? నేనేమో ఇక్కడ క్యాన్సిలేషన్ చేశాను. 7 1 7 5 అని. మీరేమో ఇటు తీసుకొచ్చి అప్పుడు క్యాన్సిలేషన్ చేశారు. 7 1 7 5 అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 19. Example 19. 5x + 2 by 2x + 3 = 12/7. ఓకే, సో 5x + 2ని దీంతో అప్లోకి తీసుకెళ్దాం. 5x + 2 క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5x + 2 × 7 = 2x + 3 × 12. సో 7 5 35. 7 × 5x + 7 × 2 = 12 × 2x + 3 × 12. సో 7 5 35. 35x + 7 2 14. 12 2 24. 24x + 3 12 12 3 36. Okay, so now left side ఇది and this one right side. 35x - 24x = 36. సో ఇది -14 అవుతుంది. ఓకే, ఇది ఇటు సైడ్కి వచ్చినప్పుడు సిగ్నల్స్ చేంజ్ అవుతాయి. సో 35 - 24 1 1 11x. హియర్ 2 2 22. x = 22/11. సో 11 1 11 2 2 is the answer. ఓకే, సో మనము దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు అప్పుడు దాని వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్
Example 20. X plus 7 by 3x plus 16 is equal to 4 by 7. దీన్ని కూడా క్రాస్ మల్టిప్లై. సో 7 into x plus 7 is equal to 4 into 3x plus 16. 7 into x 7x. 7 into 7 49. 4 into 3x 4 into 16. So 7 into x 7x. 7 7 is 49. 4 3s are 12x plus 16 4s are 64. సో ఈ 7xని రైట్ సైడ్కి తీసుకెళ్దాం, 64ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో 49 minus 64, 12x, this one minus 7x. Okay, so then it. So 49, 64 minus 49 ఎంత? Borrowing 14, here 5. 14 minus 9 5. 5 minus 4 1. 15 minus 15 ఎందుకు? బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 12 minus 7 ఎంత? 12 బిఫోర్ కదా, 12 open it 12 fingers and cut it 7 fingers. 5x. So 5x is equal to minus 15. X is equal to minus 15 by 5. So 5 1 ja, 5 3 ja, minus 3. సో ఎక్స్ వాల్యూ ఏంటి? -3. మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 21. Rehana got 24% discount on her frock. She paid 380 after discount. Find the market price of the frock. సో రెహనా ఏం చేసింది? షాప్కి వెళ్ళి 1 ఫ్రాక్ తీసుకుందంట. ఆ ఫ్రాక్కి డిస్కౌంట్ ఎంత ఇచ్చారంట? 24% డిస్కౌంట్ ఇచ్చారంట. అప్పుడు డిస్కౌంట్ ఇస్తే ఆమె ఎంత పే చేసింది? 380 రూపీస్ పే చేసింది. కానీ అక్కడ ఉన్న అమౌంట్ ఎంత? ఆ ఫ్రాక్ మీద ఉంటుంది కదా 1 అమౌంట్, ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో లెట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఫ్రాక్ ఎంత? ఎక్స్ అనుకుంటాం, అంతే కదా. ఎక్స్ అనుకొని దెన్ ద డిస్కౌంట్ ఈజ్ 24% ఆఫ్ ఎక్స్. ఓకే, షీ పేడ్ ఎక్స్ మైనస్ 24%, అంటే డిస్కౌంట్ మీద 24% ఆమె తీసుకుంది కదా టోటల్ ఫ్రాక్ ప్రైస్ మీద ఆఫ్ ఎక్స్, దట్ ఈజ్ 308, అంతే కదా. సో ఎక్స్ మైనస్ 24% ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 24% ఎలా రాస్తాం? 24/100. ఇవి మనం పర్సంటేజ్ ఇది మనం నేర్చుకుంటాము 7th క్లాస్లో. పర్సంటేజ్ సింబల్ ఉంది అంటే దట్ ఈస్ ద బై 100 అని. ఇంటూ ఎక్స్, హాఫ్ అంటే ఇంటూ, ఈజ్ ఈక్వల్ టు 308. సో 100 ఇంటూ ఎక్స్, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కదా, సో దిస్ 1 అన్నట్టు. సో ఇక్కడ ఇంటూ 100 చేస్తే 100x మైనస్ 24x బై 100 ఈజ్ ఈక్వల్ 380. నౌ 100x మైనస్ 24x ఏమవుతుంది? 76x వచ్చింది బై 100, 380. సో 380 ఇక్కడ డౌన్లో ఉన్న వాల్యూ ఇటు సైడ్కి వస్తే న్యూమరేటర్లోకి అయిపోతుంది. ఓకే, డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్లోకి వస్తుంది. సో 380 ఇంటూ 100, న్యూమరేటర్లో ఉన్న వాల్యూ డినామినేటర్లోకి వచ్చేస్తుంది బై 76. నా ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి అప్పుడు చేయొచ్చు, లేదంటే 38 1 జా 0 జా, 38 2 జా, 2 1 జా, 2 5 జా.
ఓకే, అప్పుడు 5 ఉంటుంది ఇక్కడ. 5 ఇంటూ 100 500. సో మార్కెట్ ప్రైస్ ఎంత? 500 రూపీస్. నెక్స్ట్ 4/5 of a number is greater than 3/4 of a number by 4. Find the number. సో ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు. లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. దానికి 4/5 ఉంటుందంట, అంటే 4/5. 4/5 అంటే 4/5 ఎక్స్ ఉంటుంది. అండ్ ఇంకేమన్నాడు? 3/4 ఆఫ్ ద నెంబర్ అంటే 3/4 ఎక్స్. 3/4 ఎక్స్. దీనికి ఏముంది? బై 4 అంటే 4/5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఎక్స్ ప్లస్ 4. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఈ 3/4 ఎక్స్ని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే 4/5 ఎక్స్ మైనస్ 3/4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో అప్పుడు ఇవి ఎల్సిఎం చేసి దీన్ని డినామినేటర్స్ సేమ్ చేసుకోవాలి. అంటే 4 దీన్ని ఇంటూ 4 తోటి, దీన్ని ఇంటూ 5 తోటి చేయాలి. 4 5 20, 4 4 16, 16x. 5 4 20, 5 3 15, 15x. 16 minus 15 x. x by 20 is equal to 4. x is equal to 4 into 20, 80. The required number is equal to 80. సో ఆ నెంబర్ ఏంటిది? 80. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 23. ఇవి టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి కదా అని ఎక్స్ప్లెయిన్ ఇక్కడే చేసేస్తున్నాను. మళ్ళీ ఇవి రైటింగ్ చేస్తూ వెళ్ళడం కంటే సేమ్ అలాగే మనం చేయొచ్చు. ఇందాక ఎగ్జాంపుల్ సమ్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని అది ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. John sold his watch for 301 rupees and lost 14% on it. Find the cost price of the watch. సో జాన్ అంట సోల్డ్ చేశాడంట 301 రూపీస్కి. సోల్డ్ చేస్తే అతనికి లాస్ వచ్చింది, 14% లాస్ వచ్చింది. సో అసలు దాని రియల్ ప్రైస్ ఎంత అంటే 300 లాస్ వచ్చింది. అంటే 301కి సేల్ చేశాడంటే సో కాస్ట్ ప్రైస్ దానికంటే ఎక్కువగా ఉంటుంది అని తెలిసిపోతుంది. లెట్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లాస్ ఆన్ ఇట్ 14% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14/100. 14% ఆఫ్ ఎక్స్ అంటే 14/100 ఇంటూ ఎక్స్, 14/5. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వాచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. సో ఫార్ములా తెలియాలి, లాస్ ఫార్ములా. సో లాస్కి మనము ఫార్ములా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ రాస్తాము. అదే లాస్ని ఇటు సైడ్కి తీసుకెళ్తే మైనస్ లాస్ అవుతుంది. సో 301 ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 14x/100. సో 301 ఈజ్ ఈక్వల్ 100x మైనస్ 14x/100. అప్పుడు ఇవి రెండింటిని మైనస్ చేస్తే 86x వస్తుంది. సో ఈ ఎక్స్ని ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 301 ఇంటూ 100/86. అప్పుడు మనం కట్ చేస్తే 350 వస్తుంది. సో దాని వాచ్ వాల్యూ 350, కానీ 14% లాస్కి సేల్ చేశాడు కాబట్టి 301 రూపీకే ఇచ్చేసాడు. ఓకే, నౌ 24th ఎగ్జాంపుల్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.